శివ వరుసగా 3 హ్యాట్రిక్స్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. కొరటాల తన నెక్స్ట్ మూవీని మహేష్ తో తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు మహేష్ బాబు కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఈ కథ రీత్యా మరొక ప్రముఖ పాత్ర కూడా ఉండడంతో ఆ పాత్ర పరిధి పెంచి ఆ పాత్రలో ఒక టాప్ హీరోని మహేష్ తో పాటు నటింపచేస్తే ఈ మూవీకి మరింత క్రేజ్ వస్తుంది అన్న ఆలోచనలో ప్రస్తుతం కొరటాల శివ ఉన్నాడు. ఈ ఆలోచన అలా రాగానే వెంటనే కొరటాల వెళ్లి బాలకృష్ణకి స్టోరీ నేరేట్ చేశాడట. అలాగే కొరటాల చెప్పిన కథ పట్ల ఆసక్తి కనపరిచిన బాలయ్య తాను ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అడిగినట్లు టాక్. అయితే బాలకృష్ణ ఇది వరకు తన కొడుకు మోక్షజ్ఞని కొరటాల శివ డైరెక్షన్ లో లాంచ్ చేద్దామని అనుకున్నాడు. కానీ కొరటాల ఇలా వచ్చి ఫిట్టింగ్ పెట్టేసరికి బాలకృష్ణ ఆలోచించుకోవడానికి సమయం అడిగాడట. ఒకవేళ వీళ్ల కాంబినేషన్ లో గానీ మూవీ పట్టాలెక్కితే ఇక బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ మూవీ క్లియర్ చేస్తుంది. మొత్తానికి తన 4th మూవీకి కూడా మంచి భారీ ప్లాన్ తోనే వస్తున్నాడు కొరటాల. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ